చాలామంది వెల్ విషర్స్ కావచ్చు, ప్రశ్నని అభిమానించే వాళ్ళు కావచ్చు, నన్ను వ్యక్తిగతంగా అభిమానించే నా స్నేహితులు కావచ్చు, రేషనలిస్ట్ సర్కిల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, నాస్తిక ఏథిస్ట్ సర్కిల్లో ఉండే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా టెక్స్ట్ చేస్తున్నారు. అందరూ ఎక్కువ మంది కాదు, బట్ కొంతమంది హూ ఆర్ కన్సర్న్డ్. ఏమని అంటే, రావణ్ నువ్వు మీ టీం ఏమైనా ఈగోకి తీసుకున్నారా చిరంజీవి గారి విషయంలో? ఆలోచించు ఒకసారి, ఎందుకు అంత రేజ్ మీద వెళ్ళటము, అయితే ఎన్ని కేసు ఫైల్ చేసుకున్నాడు, ఎందుకు అట్లా ఈగోకి తీసుకోవటము ఆల్రెడీ అని చెప్పని ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఐ వాంట్ టు, చాలామంది వాట్సాప్లో కూడా టెక్స్ట్ చేశారు. సో ఐ జస్ట్ వాంట్ టు ఆన్సర్ ఎవ్రీ వన్ ఆఫ్ దమ్ విత్ అ సింగిల్ వీడియో, యాజ్ వెల్ యాజ్ ఒక ధమ్కీ వచ్చింది. ఆ ధమ్కీ గురించి కూడా మీకు చెప్తాను. రైట్, చెప్తాను. అండ్ ఒక కేసు కూడా ఫైల్ అయింది సిరిసిల్లలో. ఓకే రైట్. ఇప్పుడు నేను మీకు కాంటెక్స్ట్, నేను మీకు యాక్చువల్గా నా వెల్విషర్స్కి కానీ, ప్రశ్న వెల్విషర్స్కి కానీ అందరూ చెప్పేది ఏంటంటే, వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఫర్ ఈగో ఇన్ ఫస్ట్ ప్లేస్. దిస్ ఈజ్ నాట్ అన్ ఈగో క్లాష్. చిరంజీవి అనే వ్యక్తిని, చిన్నప్పటి నుంచి చూసిన చిరంజీవి అనే వ్యక్తిని, అతని మీద ప్రజారాజ్యానికి పనిచేసిన కార్యకర్తగా, ప్రజారాజ్యానికి పనిచేసిన కార్యకర్తలుగా, నమ్మిన వ్యక్తులుగా ఖచ్చితంగా ఆయన్ని ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నట్టే మాకు ఉంది. మరి కొంతమంది ప్రోపగండా, ఒక 20-30 ఛానల్లో అసలు రోజు మన మీదే వీడియోలు చేస్తున్నారు. దట్స్ ఓకే, వీఆర్ ఓకే విత్ వాట్ ఎవర్ దే ఆర్. ఎందుకంటే ఇట్స్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్. ప్రతి ఒక్కరికి విమర్శించే హక్కు ఉంది. కొంతమంది బూతులు తిడుతున్నారు, కొంతమంది తిట్టకుండా విమర్శిస్తున్నారు. దట్స్ ఓకే, వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. కాకపోతే ప్రోపగండా ఏంటంటే, చిరంజీవిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. నో, మేము చేయలే. చిరంజీవిని వ్యక్తిగతంగా టార్గెట్ ఎక్కడ చేసాం? సో ఐ జస్ట్ వాంట్ టు ఆన్సర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అసలు ఇది తెలియాలంటే ముందు ఈ కథ ఎక్కడ మొదలైంది అనేది తెలియాలి. పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ మొదలయ్యి, ఆ తర్వాత మూవీ రిలీజ్ అయిన మొమెంట్లో విపరీతమైన హేట్రెడ్ అల్లు అర్జున్ గారి మీద చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించిన అభిమానులు, అంటే మెగా ఫ్యాన్స్ అని చెప్పుకోబడే వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పుకోబడే వ్యక్తులు, జనసేన కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా ట్విట్టర్ వేదిక, యూట్యూబ్ వేదిక విపరీతమైన హేట్రెడ్ స్పూ చేశారు అల్లు అర్జున్ గారి మీద. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎంత కష్టపడి ఎదిగాడు అంటే, గంగోత్రి మూవీ టైం నుంచి, గంగోత్రి మూవీ టైంలో అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆ లెహంగా వేసుకుంటే ట్రాల్ చేసిన వ్యక్తులే, అంటే ఫెమినైన్ క్యారెక్టర్ వేస్తే ట్రాల్ చేసిన వ్యక్తులే, అదే ఫెమినైన్ క్యారెక్టర్ పుష్ప 2లో వేస్తే మొత్తం జేజేలు కొట్టారు. కారణం, అతను అంతలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, పరివర్తన చెందాడు యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ పర్సన్, యాజ్ అన్ ఇండివిజువల్. నేషనల్ లెవెల్లో ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఎదిగితే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా విపరీతమైన ట్రాల్ చేస్తుంటే మేము దాన్ని విమర్శించాం, ఒక వీడియో చేసాం. అరే, మీ కుటుంబ సభ్యుడు, మీ ఇంట్లో వ్యక్తే ఎదుగుతుంటే మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? మీరు ఎందుకని ట్రాల్ చేస్తున్నారు? అంటే కేవలం జనసేనకి సపోర్ట్ చేయకుండా అతను డైరెక్ట్గా వెళ్ళి అతని స్నేహితుడైన శిల్ప రవి దగ్గరికి అక్కడికి వెళ్ళి అతను క్యాన్వాస్ చేయలేదు, ఏం చేయలేదు అల్లు అర్జున్. ఆ రోజు జస్ట్ అక్కడికి వెళ్ళి నిలబడి బయటకు వచ్చి బాల్కనీలో హ్యాండ్స్ వేవ్ చేసినందుకు గాను అతని మీద పగబెట్టేశారు ఈ జనసేన కార్యకర్తలు, ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు. అంటే వీళ్ళ కుటుంబంలో, అంటే ఇప్పుడు మనందరం మన కుటుంబాల్లో ఒక 4 పిల్లలు ఉంటే, లేకపోతే ఒక 2 పిల్లలు ఉంటే, ఒకళ్ళ ఇష్టం ఒకలాగా ఉంటుంది, ఒకళ్ళ ఇష్టం ఒకలా ఉంటుంది. ఒకరికి చిరంజీవి గారు నచ్చితే ఒకరికి నందమూరి బాలకృష్ణ నచ్చొచ్చు. అంటే ఒకరికి జనసేన నచ్చితే ఒకరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకరికి తెలుగుదేశం, ఒకరికి వైఎస్ఆర్, ఇట్లా ప్రతి ఒక్కరికి రకరకాల అభిరుచులు ఉంటాయి కదా. అలాంటిది ఖచ్చితంగా ఇక మీకే సపోర్ట్ చేయాలని ఎలా అనుకుంటారు? ప్రజారాజ్యం పార్టీలో అల్లు అర్జున్ ప్రచారం చేయలేదా? సో దీని మీద మాకు ఇబ్బంది అనిపించింది. అరే, వై ఆర్ యూ ట్రోలింగ్ సమ్వన్ హూ ఈజ్ మన తెలుగు ఖ్యాతిని నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిన వ్యక్తి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎస్పెషల్లీ. ఎక్కడో బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా ఇట్లా అనటం ఏంటి? ఇది మాకు ఇబ్బంది అనిపించి, ఎదుగుతున్నప్పుడు ఎందుకు ఇతన్ని తొక్కేద్దామని చూస్తున్నారని చెప్పి వీడియో చేసాం. మీరు ఇతన్నే కాదు కదా, బాలయ్య బాబుని మీరు అట్లానే చేశారు, తారక్ని అట్లానే చేశారు, రాజశేఖర్ని అట్లానే చేశారు. మీరు ట్రాల్ చేస్తారు, మీరు భౌతిక దాడులు చేస్తారు. ఈ మాఫియాలో ఎంతమందిని ఇంకా అనగదొక్కుతారని చెప్పని వీడియో చేసాం. దాని మీద చిరంజీవి గారు ఒక 31 మందికి అదేదో ఆయన ఇమేజ్ ప్రొటెక్షను, నేమ్ ప్రొటెక్షన్ అన్నట్టు వెళ్ళి
ఓ 31 మంది పేర్లు పెట్టి దాంట్లో మా ప్రశ్న పేరు కూడా పెట్టారు. మిగతా 30 మంది అందరూ కాంప్రమైజ్ అయిపోయారు ఎక్సెప్ట్ ప్రశ్న. మా మీద కేసు వేసిన తర్వాత దాని మీద రెస్పాండ్ అవ్వాలిగా, ఎందుకు అవ్వద్దు? ఇమేజ్ వాడారు, ఇమేజ్ వాడి డబ్బులు సంపాదించుకున్నారంటే ఇమేజ్ వాడి డబ్బులు సంపాదించుకోవట్లేదండి, ఉన్న చరిత్రలో ఉన్న వాస్తవాన్ని చెప్తున్నామని చెప్పని ఒక సిరీస్లో 2 వీడియోస్ చేసాం. ప్రజారాజ్యం గురించి పార్టీ పెట్టి ఏ ప్రభుత్వానికైతే వ్యతిరేకంగా పార్టీ పెట్టాడో, కార్యకర్తలుగా మాలాంటి వాళ్ళని నమ్మించి మోసం చేశాడో విషయం చెప్పాం, చరిత్ర చెప్పాం. చరిత్ర చెప్పకపోతే ఎట్లా? మీరందరూ కూడా పెద్ద మనుషుల్లాగా ఈరోజు తెలియని పిల్లలందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్తున్నప్పుడు మీలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, మీరు చేసిన తప్పులు ఉన్నాయి, చరిత్రలో మీరు చేసిన తప్పులు ఉన్నాయి అని విమర్శించాం. ప్రజారాజ్యం అంటే మీకు ఓటు వేసిన కార్యకర్తలతో కానీ ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేలు వచ్చి ఏదైనా ఒక సభ లాంటిది పెట్టి కార్యకర్తలతో ఏదైనా మీటింగులు పెట్టి ఎందుకు మాట్లాడలా? ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాసరావుని గెలిపించుకున్నాం బెజవాడ వెస్ట్. అరే ఇటువైపు వచ్చేసి యలమంచిలి రవి, రాధాబాబు, వీళ్ళందరికీ మేము క్యాన్వాసింగ్ చేసాం, పని చేసాం, కార్యకర్తలుగా జెండాలు మోసి నమ్మి మోసపోయాం. ఖచ్చితంగా మాట్లాడతాం, చరిత్రను గుర్తు చేస్తాం. గుర్తు చేస్తే టార్గెట్ చేసినట్ట. ఇకపోతే ఉదయకిరణ్ విషయం, పబ్లిక్ డొమైన్లో ఉన్న వాస్తవాలని చెప్పబడే విషయాలు అయితే ఉన్నాయో, డైరెక్టర్ తేజ చెప్పిన విషయాలు కావచ్చు, ఏఎం రత్నం నా మెగా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాకు 80% మూవీ అయిపోయిందని చెప్పినంటే న్యూస్ ఆర్టికల్స్ వేశారు. ఆ రోజుల్లో వరుసగా న్యూస్ ఆర్టికల్స్ వేశారు. ఆ విషయాన్నే చెప్పాము. చెప్పొద్దా? పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాన్ని మేము వీడియో చేస్తే బాధ అనిపించారు, పర్సనల్ టార్గెట్ ఎందుకు అయింది? మరి అప్పుడు ప్రశ్న మీద కేసు ఎందుకు ఫైల్ చేశారు? 2 వీడియోలు చేసిన తర్వాత మళ్ళీ ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఇంజంక్షన్ ఆర్డర్ కాదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పంపించారు. మళ్ళీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు, ఎందుకంటే మేము చిరంజీవి పేరు చెప్పుకొని మేము డబ్బులు ఉపయోగించుకోవట్లా, డబ్బులు సంపాదించట్లా. ఆ 2 చిరంజీవి వీడియోలకు కూడా మానిటైజేషన్ ఆఫ్ చేసి పాడినూకాం ఎప్పుడో. ఆ అవసరమైతే వచ్చిన రూపాయో పాపాయో ఆ 2 కూడా చిరంజీవి నేత్రదాన బ్యాంకుకి రక్తదాన బ్యాంక్ ఏ ఉన్నాయిగా, వాటికి బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు డొనేట్ చేసేస్తాం. ఎవరికి కావాలి డబ్బులు? చరిత్రని చెప్తున్నాం, ఇది చెప్తే తప్ప? దీని తర్వాత ఇక ప్రతి ఒక్కడు బరాబర్ మాట్లాడతాం, ఎందుకు మాట్లాడద్దు? ఖచ్చితంగా మాట్లాడతాం. చిరంజీవి ఏమన్నా విమర్శకు అతీతుడా? మేము ఏమన్నా బూతులు తిట్టామా? కుటుంబాన్ని లాగామా? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల గురించి తప్పుగా ఏమన్నా మాట్లాడామా? ఆ మొత్తం వీడియోలో వాళ్ళ పిల్లల పేర్లు కూడా మేము సరిగ్గా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఆడపిల్లల జోలికి కానీ ఇంట్లో ఉన్న కుటుంబాల జోలికి కానీ మేము వెళ్ళాం. కానీ జనసేన కార్యకర్తలు వెళ్తారు, మా కుటుంబాల జోలికి వెళ్ళారు, మా భార్యల జోలికి, మా పిల్లల జోలికి వెళ్ళారు. నా ఫ్యామిలీ ఫొటోస్ తీసుకొచ్చి ట్విట్టర్ స్పేస్లో మార్ఫ్ చేసి పెట్టారు. కేసు ఫైల్ చేశాను దాని మీద. మేము అలా చేయలేదే. చిరంజీవి కుటుంబ సభ్యుల గురించి ఏమన్నా దుర్భాషలు ఆడామా? బూతులు తిట్టామా? లేనిపోయినవి ఏమన్నా చెప్పామా? లేని విషయాలు ఏమన్నా చెప్పామా? దీనికి ఒక 20-30 ఛానళ్ళన్నీ కూడా విపరీతమైన మన మీద హేట్రెడ్ స్పూ చేస్తున్నారు. దట్స్ ఓకే, స్పూ చేయండి ఒక్క వీడియోకి. ఎందుకంటే మేము ఒక విషయం చెప్పాం, అది తప్పు అంటే మీరు వీడియో చేయండి, దట్స్ ఓకే. అది తప్పు అంటే మీరు వీడియో చేయండి. అది తప్పు అని చాలామంది వీడియోలు చేశారు. ఒక్క వీడియోకి ఒక్క ఛానల్ని కొడతాం కోసం దాదాపు 20-25-30 ఛానళ్ళు పనిచేస్తున్నాయి. రైట్, దట్స్ ఓకే. ఇక నన్ను లేకపోతే ప్రశ్న గురించి ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ అబౌట్ ఈగో క్లాష్ బాస్, దిస్ ఇస్ నాట్ అబౌట్ ఈగో క్లాష్. ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అలా టార్గెట్ చేసినప్పుడు అతని అభిమానులు మీరు ఎలాగే ఎంతమందిని చేస్తారు అని మాట్లాడాము. మహేష్ బాబు భార్య పిల్లల్ని టార్గెట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి గారిని టార్గెట్ చేస్తారు. మీరు ఈ ట్రాలింగ్ కల్చర్ని సినిమా దగ్గర నుంచి ఈ పాలిటిక్స్లోకి తీసుకొచ్చారని చెప్పాం. నిజమేగా, ఎవరు మొదలుపెట్టారు ట్రాలింగ్ కల్చరు? సో ఈ చెప్పినందుకు ఒక ఇది వచ్చింది, మమ్మల్ని మాకు ఒక లెటర్ రాశారు.
ప్రశ్న యూట్యూబ్ ఛానల్ జోసఫ్ చౌదరి అలియాస్ రావణ్కి అఖిల భారత చిరంజీవి యువత హెచ్చరిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ చౌదరి అని, ఇప్పుడు మేము కైకలూరు వెళ్ళినప్పుడేమో మేము దళితులు అయిపోయాం, బాలయ్య బాబు గురించి మాట్లాడితే మేము కమ్మాలం అయిపోయాం, ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము క్రిస్టియన్లు అయిపోతాం, లేకపోతే రెడ్లం అయిపోతాం. ఈ దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఎందుకు? మేము ఒకటి ఆరోపించాం, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాన్ని బయట పెట్టాం, మళ్ళీ బయట పెడుతున్నాం. కాదని చెప్పండి, కాదని చెప్పొచ్చు కదా. లేదు కౌంటర్ చేయండి. హెచ్చరిక వినాలి మీరు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్కి అఖిల భారత చిరంజీవి యువత హెచ్చరిక. ఇటీవల కొందరు మెగా ఫ్యామిలీ గురించి ఇష్టం వచ్చిన మాట్లాడటం వదిలేయడం, ముఖ్యంగా చిరంజీవి గారిని టార్గెట్ నెగిటివిటీ ప్రచారం చేయడం పరిపాటిగా మారింది. లేదు బాబు, మాకు చాలా చాలా పనులు ఉన్నాయి, విపరీతమైన చక్కగా గ్రౌండ్ రిపోర్టులు చేసుకుంటూ ఇష్యూ బేస్డ్గా మేము చాలా పనులు చేస్తూనే ఉంటాము. ఇదేంటంటే మమ్మల్ని కెలికినప్పుడు ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవ్వాలి కాబట్టి రెస్పాండ్ అయ్యాం, రైట్. ఇక ఇదంతా కూడా ఏదో పాపం వాళ్ళకి నచ్చింది ఏదో మాట్లాడుకున్నారు, దట్స్ ఓకే, వీ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్, అంతా అయిపోయింది. కాకపోతే ఏమంటాడంటే చిరంజీవి గారిపై అభిమానంతో వారి మాటను శిరసా వహిస్తూ ఓపికగా ఉండే మా సహనానికి కూడా హద్దు ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ప్రశ్న యూట్యూబ్ ఛానల్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలియజేస్తూ వ్యక్తిగతంగా హెచ్చరిస్తున్నామని తెలియజేసుకుంటూ, వ్యక్తిగతంగా హెచ్చరించడం ఏంటి అంటే ఏం చేస్తారు? రాజశేఖర్ జీవిత చిరంజీవి పార్టీలో మేము జాయిన్ అవ్వనగానే వెనకమాల కారెనకమాల వచ్చి రాళ్ళేసి కొట్టి చిన్న ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి చేశారు, భౌతికంగా కొట్టారు. అట్లా కొడతారా? అట్లా దాడి చేస్తారా? లేదంటే కాటమరాయుడు సినిమా బాలేదు అని చెప్పినందుకు జర్నలిస్ట్ మీద దాడి చేశారే కెమెరాల ముందు, అలా దాడి చేస్తారా? చిరంజీవి గారు చెప్పాలి, మీ అభిమానులు ఏం చేస్తారో మీరే చెప్పాలి. చిరంజీవి గారు, మీరు మీ అభిమానులు ఏం చేస్తారో చెప్పాలి. అంటే ఇలా అంతా జరుగుతున్నంతసేపు మీరు సైలెంట్గా ఉండి ఏదైనా జరగంగానే వచ్చి ఐఎమ్ సారీ అండి అని చెప్పని రాజశేఖర్ గారు చెప్పినట్టు చెప్తారా చిరంజీవి గారు? లేదంటే ఆ రోజు కత్తి మహేష్ రోడ్డు మీద వెళ్తుంటే కోడిగుడ్లతో నిరసన కోడిగుడ్లతో కొట్టారు, అలా కొడతారా? లేదంటే ఎవరో ఏదో మాట మాట్లాడినందుకు ఇళ్ళకెళ్ళి దాడి చేశారే, అలా దాడి చేస్తారా? ఇళ్ళకి వస్తారా? వ్యక్తిగతంగా హెచ్చరించడం ఏంటి? చిరంజీవి గారు, మాకు అర్థం కాలేదు సార్, వ్యక్తిగతంగా హెచ్చరించడం ఏంటో కొద్దిగా చెప్తే మేము వింటాం. వ్యక్తిగతంగా హెచ్చరిస్తున్నారంట, బాగుంది హెచ్చరిక. ప్రశ్న యూట్యూబ్ ఛానల్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, వెల్ యూ హ్యావ్ దట్ రైట్, చేయండి, కేసు ఫైల్ చేయండి, వి విల్ ఫేస్. మేము కూడా ఫేస్ చేస్తాం. మేము ఏమన్నా తప్పు చేస్తేనో, అబద్ధాలు చెప్తేనో, లేదా దుర్భాషలు ఆడితేనో, విపరీతమైన బూతులు తిడితేనో, ఇళ్లల్లో వాళ్ళ గురించి మాట్లాడాలా? మేము ఏం చేయలేదే. చేయండి, కేసు ఫైల్ చేయండి, దట్స్ ఓకే, విల్ ఫేస్ ఇట్. అవసరమైతే ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజాకోర్టులో నిర్వాహకుడు రావణ్ చౌదరి అలియాస్ జోసఫ్కు మా తీవ్ర నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం. ఏంటంటే అవసరమైతే ప్రశ్న ఛానల్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజాకోర్టులో తీవ్ర నిరసన తెలియజేస్తారా? మీరు అఖిల భారత చిరంజీవి యువతకి నేను చెప్తున్నా సార్, చిరంజీవి గారు మీ యువత అంట తీవ్రంగా మా ప్రశ్న యూట్యూబ్ ఛానల్ చుట్టుముడతారంట. మరి దీని మీద కూడా కేసేస్తారండి చిరంజీవి గారు? ఇమేజ్ టార్నిష్ అయిపోతుందని దీని మీద కూడా కేసేస్తారా? దీని మీద ప్రశ్న ఛానల్ చుట్టుముడతామని చెప్పని ధమ్కి ఇస్తున్నారండి చిరంజీవి గారు. మరి రాజశేఖర్ జీవితాన్ని కొట్టినట్టు వెనకమాలబడి కొడతానికి ధమ్కి ఇస్తున్నారా చిరంజీవి యువత? చెప్పాలా మీరే చిరంజీవి గారు. మీ ఫ్యాన్స్ క్రమశిక్షణకు మారిపోయారు కదండి. ఇంకెంతకాలం మభ్య పెడతారు ప్రజల్ని ఇట్లాగా? ఇక మీ ఫ్యాన్స్ ఎవరో వస్తానన్నారు సార్, ఎంతమంది వస్తారు? ప్రశ్న ఆఫీస్కి వస్తా అన్నారు కదా, ఎంతమంది వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? ఎలా వస్తారో చెప్తే కొద్దిగా భోజనాలు, పులిహార భోజనాలు, కాఫీ టీలు అన్నీ రెడీ చేస్తాం, చక్కగా పులిహార కలుపుకుందాం, రండి ఆఫీస్ దగ్గరికి రండి. చెప్తున్నాగా ఎంతమంది వస్తారు, ఎప్పుడు వస్తారు, ఆ డేట్ అండ్ టైము, అట్ ది సేమ్ టైం ఎక్కడి నుంచి వస్తారో చెప్తే కొద్దిగా మేము కూడా
మరి ప్రజా కోర్టులో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మేము కూడా ప్లేయర్సే. సార్ చూడండి సార్, చిరంజీవి గారు మరి దమ్కేస్తున్నారు మీ అమ్మాయిలు చూడండి. మరి ఇది ఏ చట్టం కిందకి వస్తుందో, లేకపోతే మరి ఏ రాజ్యాంగం కిందకి వస్తుందో, మరి ఈ ఆఫీసులను చుట్టుముట్టే కార్యక్రమాలు, లేకపోతే వ్యక్తిగతంగా తీవ్ర నిరసన